హలో ఎవ్రీవన్, ఈరోజు మీకు ఉద్విగ్న ఫుడ్స్లో ఆంధ్ర స్టైల్ చికెన్ గ్రేవీ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికి ముందుగా కావాల్సినవి 2 ఆనియన్స్ తీసుకోండి, కొన్ని లవంగాలు, కొంచెం చెక్క కూడా తీసుకోవాలి. దాంతోపాటు కొంచెం కారం, కొంచెం పసుపు కూడా తీసుకోవాలి. దీంతో పాటు గరం మసాలా కూడా, ఇది ఇంట్లో చేసుకునింది. మిక్సీలోకి 4 లవంగాలు, కొంచెం చెక్క తీసుకోండి. చెక్క ఎక్కువ వేసుకోమాకండి, చూడండి కొంచెమే తీసుకున్నాను. 2 తెల్లగడ్డలు, దాన్ని ఇట్లా మొత్తం పొడి పొడిగా ఒలిచి పెట్టుకోండి. నేను మొత్తం తొక్క తీయను, తెల్లగడ్డలకి అట్లానే వేసేస్తున్నాను. ఇవి ఇట్లా వేసుకుంటే హెల్త్కి మంచిది కాబట్టి. ఒక ఆనియన్, 2 ఆనియన్స్ తీసుకున్నాను కదా, ఒక ఆనియన్ని మిక్సీ పట్టించేసుకోవాలి. దీంట్లోకే కొంచెం అల్లము, ఈ అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీకి పట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న ముక్కలు చేసుకొని మిక్సీకి వేసుకోవాలి. ఇవన్నీ కలిపి మెత్తగా గ్రైండ్ చేసి పేస్ట్ లాగా తీసుకోవాలి. ఒక పెద్ద బాండిల్ పెట్టుకోవాలి. అందులోకి 4 గరిటెల నూనె పోసుకోవాలి. మీరు చికెన్ ఎంత చేసుకుంటారో దాన్ని బట్టి నూనె పోసుకోండి. నేను మామూలుగా 1 కేజీ చికెన్కి ఒక 4 గరిటెల నూనె పోసుకుంటాను. నూనె కొంచెం వేడెక్కిన తర్వాత చూసుకొని మనము ఒక ఆనియన్ మిక్సీకి వేసుకున్నాము. ఇంకొక ఆనియన్ని ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఆయిల్లోనే కొంచెం ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న మొత్తం మసాలాని ఈ ఆనియన్స్, వేగిన ఆనియన్స్లోకి వేసి పచ్చివాసన పోయేదాకా ఆయిల్లోనే ఫ్రై చేసుకోవాలి. మసాలాని సిమ్లోనే పెట్టి కలుపుకోవాలి. మధ్యలో ఒకసారి ఇట్లా కలుపుకోవాలి, లేకపోతే అడుగంటేస్తుంది, మసాలా మొత్తం మాడిపోతుంది. కాబట్టి మధ్యలో ఒక్కొక్కసారి కలుపుకుంటూ ఉండాలా. ఇట్లా మసాలా మొత్తం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం చికెన్ కడిగి పెట్టుకున్నాం కదా, అది ఇందులోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకే ఒక 1.5 స్పూన్ పసుపు వేసుకోవాలి. పసుపు కొంచెం ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే చికెన్ స్మెల్ రాకుండా ఉంటుంది. పసుపు వేసుకున్న తర్వాత ఇందులోకే కొంచెం రాళ్ళ ఉప్పు తీసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టు కొంచెం తక్కువ ఎక్కువ మీరు తినేదాన్ని బట్టి రాళ్ళ ఉప్పు కూడా ఇందులోనే వేసుకొని మొత్తము బాగా ముక్కలకి పట్టేటట్టు కలిపేసుకొని ఒక 10 నుంచి 15 నిమిషాలు సిమ్లో పెట్టి మూత పెట్టేసేయాలి. అప్పుడు ఉప్పు, మసాలా మొత్తం ముక్కలకి బాగా పడుతుంది. మొత్తం ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టడానికి ముందు కరివేపాకు కొంచెం తీసుకొని ఇట్లా మొత్తం స్ప్రెడ్ చేసేసుకోవాలి. కరివేపాకు వేసేసి మూత పెట్టేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది, చికెన్ స్మెల్ రాకుండా నీట్గా ఉంటుంది. ఓ 10-15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే చికెన్ ముక్కలు బాగా ఉడికి ఉంటాయి. దీంట్లోనే నీళ్ళు వచ్చేసి ఉంటాయి కాబట్టి మనం సపరేట్గా నీళ్ళేమి పొయ్యాల్సిన అవసరం లేదు. చికెన్లో ఉండే నీళ్ళతోనే చికెను మొత్తం ఉడికిపోయి ఉంటుంది. ఇప్పుడు మీకు కావలసినంత కారం యాడ్ చేసుకోవాలి. మీ కారానికి తగ్గట్టు ఇప్పుడు కారం యాడ్ చేసుకోండి. నేను సపరేట్గా ధనియాల పొడి యాడ్ చేయడం లేదు, ఎందుకంటే నేను కారపొడిలోనే ధనియాలు కూడా యాడ్ చేసేసి ఉంటాను కాబట్టి నేను సపరేట్గా ధనియాల పొడి యాడ్ చేయడం లేదు. మీరు సపరేట్గా ధనియాల పొడి పెట్టుకొని ఉంటే
దాన్ని యాడ్ చేసుకోండి. మీ కారానికి తగ్గట్టు కారం యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకోవాలి. ముక్కలకి కారం బాగా పట్టేటట్లు ఒకసారి కలిపేసుకొని మళ్ళీ ఇంకో 10-15 నిమిషాలు మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేదానికి ముందు మీకు ఉప్పు కారం ఒకసారి చూసుకోండి. ఏమైనా సరిపోకపోతే ఇప్పుడు యాడ్ చేసుకోండి. ఉప్పు తగ్గినా కూడా ఇప్పుడు యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఒక 10-15 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆయిల్ అంతా ఇట్లా పైకి వచ్చి ఉంటుంది. చికెను బాగా ఉడికినప్పుడే ఆయిల్ ఇట్లా పైకి తేలుతుంది. దీన్ని బట్టే మనము తెలుసుకోవచ్చు చికెన్ ఉడికిందని. ఇప్పుడు ఒక 1.5 స్పూను గరం మసాలా ఇందులోకి వేసుకోవాలి. ఇది నేను ఇంట్లో చేసుకున్న గరం మసాలా, మీకు లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. బయట చేసుకునే గరం మసాలా కంటే ఇంట్లో చేసుకునే గరం మసాలా హెల్దీగా ఉంటుంది. చూసారా, చికెను బాగా ఉడికిపోయింది. గరం మసాలా వేసిన ఒక 5 నిమిషాలు అట్లే స్టవ్ మీద సిమ్ములో ఉంచేసి దింపుకునే ముందు కొత్తిమీరని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇట్లా చికెన్ మీద వేసుకుంటే మంచి స్మెల్ వస్తుంది. ఒకసారి ట్రై చేసి ఉద్విగ్న ఫుడ్స్లో కమెంట్ చేయండి. ఉద్విగ్న ఫుడ్స్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ని నొక్కండి.